అనుకుంటున్నాను. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి, క్లిప్త సంఘాల గురించి, మరియు అదే విధంగా విశ్వాసలమైన మనం ఏ విధంగా ఉండాలి అనేది, ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఏ విధంగా మనం ఉండాలి అనేది ఆ, దేవుడు ఆ, మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనేది మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తిమోతి అపోస్తల కార్యము 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాము. పౌలు దెబ్బేరుకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించాను. అయితే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇక్కడ ఆ లుస్త్రాకు వచ్చాను అంటే దెబ్బేరుకును పౌలు లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. ఆ, అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అయితే తండ్రి మాత్రం గ్రీసు దేశస్థుడిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఉమ్, తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. అయితే వీరికి జన్మించిన కుమారుడు తిమోతి. అయితే తిమోతిని చిన్న ఉన్నప్పటి నుంచే వారు దేవుని సేవలోను దేవుని వాక్యంలోను నడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. పౌలు గారి వెంట రావాలనని బాల్యం నుండి యవన కాలం నుండి వృద్ధాపం వరకు ఆయన వెంట వెళ్ళిన వ్యక్తి తిమోతి. కాబట్టి తిమోతి ఏ, అమ్మమ్మ ఆ కూడా తనను చిన్నగా ఉన్నప్పటి నుంచి తన యొక్క సేవలో తన యొక్క వాక్యంలో నడిపినట్టుగా ఇక్కడ తల్లి పాత్ర, అదే విధంగా అమ్మమ్మ పాత్ర చాలా ఆ ఇదిగా ఉంది. ఎందుకంటే ఆయన ఆ విధంగా భక్తిలోనికి రావడానికి కారణము, తిమోతిని ఆ విధంగా పెంచడానికి కారణము అమ్మమ్మ, అదే విధంగా అమ్మ ఇక్కడ ప్రయాసపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా తండ్రి ప్రభావం తిమోతి మీద లేదు. కాబట్టి ఆ ఆ తిమోతి ఒకసారి నీలో విశ్వాసం ఉంది, నీలో భక్తి ఉంది అని తిమోతిని బలపరుస్తాడు. తిమోతిని తన వెంట తీసుకొని వెళ్తాడు. ఎన్నో సంఘాలకు ఇద్దరు కలిసి తిరుగుతారు. నాతో కలిసి సేవకు రా అని తనను తీసుకొని వెళ్తాడు. 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తిమోతి సేవలో బలంగా స్థిరపడతాడు. అయితే మనము ఈ కాలంలో మన పిల్లలను సేవకు పంపడానికి ఇష్టపడుతున్నాము, ఇష్టపడట్లేదు. అదే విధంగా తిమోతి ఈ తిమోతిని ఏర్పరచుకున్నాడు దేవుడు. కాబట్టి నిజంగానే అపోస్తలుడైన పౌలు తిమోతిని తను తీసుకొని, ఒకవేళ వీళ్ళ అమ్మ కొన్నిసార్లు అపోస్తలుడైన పౌలుని రాళ్లతో కొడతారు, చంపేస్తారు. వారి పక్క ఊరిలోనే ఆయనను చాలా భయంకరంగా కొడతారు అపోస్తలుడైన పౌలుని. అది చూసి కూడా, అది విని కూడా ఆ తిమోతిని పౌలు వెంట పంపడానికి వాళ్ళ అమ్మమ్మ పౌలు వెంట పంపడానికి ఇష్టపడతారు. ఆయన చేస్తున్న సేవ, ఆయన పడుతున్న కష్టాన్ని వీళ్ళు చూసి ఉన్నారు. కాబట్టి ఆయన వెంట పంపడానికి వీళ్ళు ప్రయాసపడుతున్నారు. ఈ కాలంలో సేవకు వెళ్ళడానికి మన పిల్లలను మనమే ఎక్కడ పంపుతున్నామా? సేవ నిమిత్తమై సేవ చేయడానికి పంపిస్తున్నామా? ఆనాడు ఒకవేళ ఆయన అంత హింస పడినప్పుడు వీళ్ళు వాళ్ళ కుమార్ని పంపించడానికి వెనకాడాలి. కానీ వెనకాడలేదు. ఎందుకు అనంటే దేవుని సేవ, ఆయన దేవుని కోసం పోరాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ కుమార్ని పంపించడానికి ఆ వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి తిమోతిలోని విశ్వాసాన్ని అపోస్తలుడైన పౌలు చూసి ఉన్నాడు. కాబట్టి పౌలు పౌలు అంటే ఆయన వెళ్ళి సువార్త చేయడానికి, ఈయనను ఒక శిష్యునిగా ఉంచుకోవడానికి పౌలు ఇష్టపడినాడు. కాబట్టి పౌలుతో ఒకవేళ ఆ వెళ్ళితే
వెళ్ళాలనుకున్నప్పుడు తిమోతి ఒకవేళ ఆ యొక్క ప్రాంతాలు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క సంఘాలను చూసి తను వెనుకకు రావాల్సి ఉంది. కానీ రాలేదు. చివరి వరకు ఆయనతో ఉండి, ఆయనతోనే సేవ చేయడానికి ఒప్పుకున్నాడు ఆ ఈ తిమోతి. కాబట్టి తిమోతి విషయము ఒక విషయం కూడా పౌలు అని అంటాడు. ఏమని అంటాడంటే, విశ్వాసమును బట్టి నిజమైన నా కుమారుడగు తిమోతి శుభమని చెప్పి వ్రాయినది అని చెప్తాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అని చెప్తాడు. ఆయనలోని విశ్వాసం ఎంతో చూసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగానే ఈ యొక్క తిమోతి పత్రిక మనం చూసుకున్నట్లయితే ఆ ఒక్కొక్క అంటే సంఘాల గురించి, మరి సేవకుల గురించి, అదే బోధకులు గురించి, వాక్యము బోధించే వారి గురించి, ఏ విధమైన సంఘాలలో ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ బోధిస్తూ ఉంటాడు, ఇక్కడ చెప్తూ ఉంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి తన యొక్క సాక్ష్యాన్ని కూడా మనం ఇక్కడ పంచుకున్నట్టుగా చూస్తాము. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన దేవుడు, మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎంత తన సాక్ష్యాన్ని కూడా ఎంత విధిగా ఒప్పుకుంటాడు. మనం ఒప్పుకుంటామో ఈ కాలము? ఎంత భయంకరమైన మన స్థితులు, మన గుణాలు, మన మనసులు ఉన్నప్పుడు మనం అస్సలు ఒప్పుకోం. పైకి మాత్రం మనం అన్నీ చెప్తాం, మేము ఇట్లా అట్లా అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ తను ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తిగా మనము అపోస్తలుడైన పౌలుని మనం చూస్తున్నాము. భయంకరుడంట, హింసకుడు అని చెప్తున్నాడు. ఈ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడనై ఉన్నాను. నన్ను బలపరిచిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఎంత మంచిగా తను చెప్పుకుంటున్నాడు చూడండి ఇక్కడ. కాబట్టి నిజంగానే మనల్ని కూడా బలపరుస్తున్నాడు దేవుడు. నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎంతో మంది ద్వారా ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాం. స్థిరంగా ఆయన సేవలో నిలవలేకపోతున్నాం. నమ్మకంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ కాలంలో జరుగుతున్న కష్టాలను, ఈ కాలంలో వస్తున్న ఇబ్బందులను బట్టి చూస్తే నిజంగానే మనము ఏ విధంగా ఆయన సేవలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం అన్నా చేస్తున్నామా? ఇక్కడ ఒక విషయం తిమోతి గురించి కూడా ఏమని చెప్తున్నాడంటే, నా కుమారుడు మొదటి తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నా కుమారుడవైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చెప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటం పోరాడు, మంచిగా ఉండు, మంచి సాక్ష్యం పొందిన వానివి నువ్వు, మంచి విశ్వాసంలో ఉన్నవానివి, చిన్నగా ఉన్నప్పటి నుంచి విశ్వాసంలో పెరిగిన వానివి. కాబట్టి నువ్వు మంచిగా ఉండు అని చెప్పి తనకు చెప్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో కూడా మనం మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క విశ్వాసం మన పిల్లలకు కూడా ఏ విధంగా పంచాలి, ఏ విధంగా విశ్వాసంలో ఉండాలి అనేది మనం వారికి బోధించాలి, వారి మధ్యలో చెప్పాలి. ఈయన సంఘాలను ఏర్పరచుకుంటూ సేవకులను శిష్యులనుగా మార్చుకుంటూ సంఘాలలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన బోధ చేయాలి, చివరి దినాలు చివరి గడియల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ హెచ్చరిస్తూ వస్తున్నాడు. అదేవిధంగా మొదటి తిమోతి 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులను వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల మగుదురమని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు నిత్యము దేవుడు సృజించిన ఆహారపు వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది,
కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. అంటే కడవరి దినాలు అబద్ధికులు వేషధారణ, మోసకరమైన ఆత్మల యందు బోధన చేయొచ్చు. అంటే ఇది తినాలి, అది తినకూడదు అని ఎన్నో మన మధ్యలో వస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతాలు చేస్తామని వస్తుంటారు. ఎంతో మంది సేవకులు సేవకై సమర్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మనస్ఫూర్తిగా సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు విశ్వాసంగా ఉన్నారు, ఎవరు విశ్వాసంగా బోధిస్తున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా కొంచెం మనం కింది చూసుకున్నట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానములతో కూడినదై అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును. కాబట్టి నిజంగానే మనము సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి అయినప్పటికీ జీవ విషయంలోనూ రాబో విషయంలోనూ వాగ్దానములతో కూడినదైన అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును అని చెప్తున్నాడు. కాబట్టి నిజంగానే మనము ఆయన యందు దైవభక్తిగా ఏ విధంగా ఉంటున్నాము, ఆయనలో మనకు ఉన్న విశ్వాసాన్ని బట్టి మనము ఏ విధంగా కనపరుచుకొంచున్నాము అనేది ఇక్కడ మనకు చెప్తూ ఉంది. మనుషులందరికీ రక్షకుడును మరియు విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనక ఇందు నిమిత్తం ప్రయాసంతో పాటుపడుచున్నాము. కాబట్టి ఆయన ఎన్నో శ్రమలను, ఎన్నో నిందలను అనుభవించినాడు. కాబట్టి తన అనుభవాలను ప్రతి సంఘంలో పంచుకుంటూ ప్రతి ఒక్కరిని శిష్యులనుగా తయారు చేస్తూ విశ్వాసంలో ఏ విధంగా వెళ్ళగాలి, ఏ విధమైన తను విశ్వాసంలో మిమ్మల్ని నడపాలి అనేది ఆయన ప్రయాసపడుతూ చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా కొలసీలకు మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 8వ వచనము, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. మనము అయితే ఈ లోక సంబంధమైన అవిగా మనము ఎన్నో చూసుకున్నట్లయితే ఈ లోక సంబంధంగా మనము జీవించినట్లయితే మనకు ఆ యొక్క మోక్షం దొరకదు. ఆ యొక్క దేవుని ఈ రాజ్యంలో ప్రవేశించుటకు మనకు అవకాశం ఉండదు. కాబట్టి నిజంగానే చిన్నగా ఉన్నప్పటి నుంచి తల్లులమైన మనము, అదేవిధంగా మన ఇంట్లో పెద్దవారు ఎవరున్నను మన యొక్క పద్ధతులు, మన యొక్క నడవడి, మన సంఘంలో ఉంటున్న విధానాన్ని మన పిల్లలకు మన వారికి బోధిస్తూ మనం వస్తున్నప్పుడు మన పిల్లలు దేవునిలో నడుస్తారు. తిమోతిని నిజంగానే దేవుడు ఆ రోజు ఆ విధంగా ఎన్నుకున్నాడు. కాబట్టి నిజంగా తిమోతి పట్ల వాళ్ళ అమ్మమ్మ చేసిన ప్రయాస, వాళ్ళ నాన్న దారిలో తను వెళ్ళలేదు. కాబట్టి తనను దేవుని యొక్క మార్గంలో అపోస్తలుడైన పౌలు ఎంట శిష్యునిగా తను తీసుకొని వెళ్తూ తనకు నిజమైన కుమారుడిగా తనకు శిష్యునిగా ఎంచుకున్నాడు. కాబట్టి ఆనాడు అపోస్తలుడైన పౌలు తన వెంట తీసుకొని వెళ్ళి విశ్వాసంలో నిలకడగా ఉండుటకు తనను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నిజంగానే ఆయన గురించి ఎంతో గొప్ప సాక్ష్యంగా ఆయన నిలబడి ఉన్నాడు. నిజమైన శిష్యునిగా ఆయన వెంట ఉన్నాడు. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి అను శుభమని చెప్పి వ్రాయినది. సహోదరునిగా కూడా ఈయన పిలుచుకున్నాడు. సహోదరుడా అని కూడా తిమోతిని అనుకున్నాడు. నా నిజమైన కుమారుడా, నా నమ్మకమైన కుమారుడా, నా ప్రియమైన కుమారుడా అని కూడా తిమోతిని అపోస్తలుడైన పౌలు పిలుచుకున్నాడు. కాబట్టి నిజానే అంటే ఎంత నమ్మకంగా తన ఎంట ఉండి తన సేవ చేస్తూ తనతో ఉంటున్నాడు. తను ఎన్ని ఇబ్బందులు పడినప్పటిగా ఆ ఇబ్బందులలో తను కూడా పాలు పంచుకుంటున్నాడు. కాబట్టి ఆయనలోని విశ్వాసం చూసి కొన్ని సంఘాలను తనకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చివరి దినాలలో మనము ఏ విధంగా ఉంటున్నాం,
అనేది మనం పరీక్షించుకోవాలి. మీరు క్రీస్తుతో కూడా లోక యొక్క మూలపాట విషయంలో మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞను పద్ధతులను అనుసరించిన చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధములు మీరు లోబడనేలా అన్నీ వాడుకొనుట చేతనే నశించిపోవను. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి యందు గాని వాటి యందు బ్రతుకుట ఎందే గాని మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేతనే గాని వాటన్నిటిని మనం పట్టుకొనవద్దు అని దేవుడు చెప్పుచున్నాడు ఇక్కడ. కాబట్టి నిజ స్వరూపము క్రీస్తులోనే ఉన్నదని మనకు ఇక్కడ బైబిల్లో హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనము ఆయనలోను ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనము జీవించినట్లయితే ఈ లోకంలో అన్నిటినీ జయించగలుగుతాము, అన్నిటి యందు మనము నడవగలుగుతాము. కాబట్టి ధైర్యంగా మనము ఈ మధ్యలో స్వార్థ చేయలేకపోతున్నాం. ఎవరైనప్పటికీ ఎక్కడ ఎక్కడ నుంచి ఇబ్బందులు వస్తున్నాయో, ఎక్కడ నుండి సాతానుడు మనల్ని పడగొట్టాలని చూస్తున్నాడో, కాబట్టి వాటన్నిటి యందు మనము నిలకడగా నిజ విశ్వాసంలో ఉండుటకు నేర్చుకోవాలి. కాబట్టి ఆయన మన పట్ల చేస్తున్న ఎన్నో గొప్ప మేలులు, ఈ రోజు మనం ఈ విధంగా మంచి సుఖంగా ఉన్నాము అని అంటే దేవుడు నీ యందు నా పట్ల నీ పట్ల చేస్తున్న మేలులు ఎన్నో. ఇంత మంచిగా మనం ఉన్నాం ఈ రోజు అని అంటే నిజంగానే ఆయనకు మనం ఏ విధమైన సేవ చేస్తున్నాం? వెళ్తున్నామా? ఆత్మలను రక్షిస్తున్నామా? ఆయా ప్రాంతాలు తిరుగుతున్నామా? ఎవరికైనా బోధిస్తున్నామా? పక్క వారికే బోధించలేకపోతున్నామే. మనము ఏ విధమైన క్రైస్తవులం అవుతాము? పక్క వారు నశించిపోతున్నారు, మనము వారు నశిస్తున్న ఆత్మలను మనం చూస్తున్నాం ప్రతిరోజు. వాక్యం చెప్తే ఏ ఇబ్బందులు దొరుకుతున్నాయో, లోపట ఎన్నో సంఘాలు ఎన్నో విధాలుగా వేరే సాతానుడు జమ చేసుకొని క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు, క్రైస్తవులకు సంఘాలు మందిరాలు ఉండకూడదు, క్రైస్తవులు సువార్త చేయకూడదు, వాళ్ళు బైబిల్ పట్టుకుని తిరగకూడదు అని ఎన్నో విధాలుగా హింసిస్తున్నారు. కాబట్టి వారు ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవులు ఈ దేశంలోనే ఉండకుండా వెళ్ళాలి అనేది కూడా ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. కానీ ఆ యొక్క ప్రయాస అంతా వ్యర్థం అవుతుంది ఒకనాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయనలో మనం విశ్వాసంలో ఉన్నప్పుడు మనం నిజంగానే చివరి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఆయనలో మనం గలగాలి. కాబట్టి నిజంగా కొన్ని సంఘాలను కొన్ని ఎన్నో వ్యతిరేకతలు మనకు కూడా వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి వాటన్నిటిలో కూడా మీరు స్థిరంగాను నిలబడాలి అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నాడు. స్థిరంగాను నిలకడగాను విశ్వాసంగాను దృఢంగాను మీరు ఉండండి అని మనకు హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 19వ వచనం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంతియోకయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెబ్బేరుకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను విశ్వాసులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఎంత విధిగా చేసింది. ఆయన దెబ్బలు తిన్నాడు, హింసలు పడినాడు, ఎన్నో నష్టాలకు చనిపోయేంత వరకు కొట్టినారు ఆయన. కాబట్టి ఇన్ని మనం ఇక్కడ 2-3 దేశాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కొన్ని గ్రామాలని లుస్త్రా చూస్తున్నాము. లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకయకును తిరిగి వచ్చి లుస్త్రాలోనే మనకి తిమోతి ఉన్నాడు. కాబట్టి ఇకోనియా పక్క గ్రామం, కాబట్టి అంతియోకయ పక్క గ్రామం. ఇక్కడ నుంచి దేవుడు తిమోతిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన నిలకడగా ఉండవలను, శ్రమలను అనుభవించాలి, దేవుని రాజ్యం ప్రవేశం కోసము మనం ఇవన్నీ చేయాలి అని చెప్పి సంఘాలలోని విశ్వాసులను స్థిరంగా దేవుని యొక్క విశ్వాసంలో స్థిరంగా ఉండేలాగున
వీరు బోధిస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇక్కడ కొంచెం ముందుకు మనం చూసుకున్నట్లయితే హెచ్చరించింది. మరియు ప్రతి సంఘంలో వారికిని పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి కదా. ఏ విధంగా వారు సంఘాలలో విశ్వాసులుగా ఉండుటకు, వారు స్థిరంగా ఉండుటకు, నిలకడగా ఉండుటకు ప్రయాస పడుతూ వచ్చినాడు ఆయన. ప్రతి సంఘంలో ఇప్పుడు ప్రతి సేవకుడు కూడా ప్రతి సంఘాన్ని ఎన్నుకుని ప్రతి సంఘంలో ఎంతమంది ఉంటారు, వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటది. ఎవరెవరు విశ్వాసంలో మన గ్రామంలో కాదు, మన గ్రామంలో ఒకటేనే మన స్వార్థ చేయాలి. పక్క గ్రామాలలో సేవకుడు లేడా, వెళ్దాం అక్కడికి. సరేలే, కొంతమంది అక్కడ కొంత గుంపులుగా వచ్చి ఉంటారు, అక్కడ వాళ్ళకి సువార్త అందలేదా, వారితో కూడా వెళ్ళి మనం సువార్త. ఈ కాలంలో ఇంకా అయిపోయింది, మనం సువార్త చేయలేని పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ముందున్న సమయాన్ని మనం వాడుకోలేదని బాధపడుతున్నామేమో, కానీ ఇంకా సమయం మనకు మిగిలి ఉంది. ఇంకా సువార్త చేసే సమయం మిగిలి ఉంది. అందరినీ విశ్వాసులుగా తయారు చేయాలి అని చెప్పి అపోస్తులైన పౌలు ఎంతగానో ప్రయాసపడినాడు. కాబట్టి నిజంగానే ఈ విధంగా మనము స్వార్థ సేవ చేస్తున్నాము, ఈ విధంగా మనం వెళ్తున్నాము, ఈ ఈ విధంగా సంఘాలను కట్టడానికి వెళ్తున్నాము అనేది మనం పరీక్షించుకోవాలి. సంఘాలనే కాదు, మనలో ఉన్న మన కుటుంబంలో కూడా ఎంతో మంది ఉంటారు. వారిని కూడా మనము మన యొక్క దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క విశ్వాసంలో నడుపుతున్నామా అనేది కూడా మనం పరీక్షించుకోవాలి. ఎందుకనగా ఒక్క వాక్యం మనం చదువుకుందాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఒక దినము వస్తుంది, తీర్పు తీర్చే దినము. ఆ రోజు నేను దేవునికి లెక్క చెప్పేది ఉంది. కాబట్టి దేవునికి లెక్క చెప్పే విషయంలో నేను ఎన్ని ఆత్మలను రక్షించినాము, ఎంతమందిని దేవుని సేవలో నడిపించినాము, ఎంతమందిని విశ్వాసులుగా మనం తయారు చేసినాము అనేది మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతిదినము ఆయన లేఖనములను చదివి పరిశోధించాలి అనేది కూడా మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన లేఖనాలు చదువుతూ ఆయన యందు ఉపవాసంతో ప్రార్థన ఉంటూ ఆయనలో గోజాడుతూ, దేవా నిజంగానే నేను ఎంతమందికి నీ యొక్క సువార్తను ప్రకటించినాను. నా చుట్టూ అయితే చాలా మంది ఉన్నారు, నా సంఘంలో చాలా మంది ఉన్నారు, కాబట్టి వారికి నేను స్వార్థ ప్రకటిస్తున్నాను, విశ్వాసంలో ఉండుటకు కూడా స్థిరపరుస్తున్నానా అనేది మనం నువ్వు దేవుని వాక్యం ఒకటి చెప్పడం కాదు, వారు ఎంత విశ్వాసంగా ఉంటున్నారు అనేది, వారిని మళ్ళీ మళ్ళీ ఆ సంఘాలకు తిరుగుతూ వారిని హెచ్చరిస్తూ లేఖలు రాస్తూ ఎంతో బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. తను దెబ్బలు పడినప్పటికీ, చచ్చే వరకు ఆయనను కొట్టినప్పటికీ కూడా ఆయన యొక్క విశ్వాసము ఒక్కసారి నమ్మినాడు. కాబట్టి మరి తిరిగి తన యొక్క పాత జీవితాన్ని చూసుకోలేదు. కాబట్టి మనం దేవునిలో వచ్చి ఉన్నాము అని అంటే ముందుకే వెళ్ళాలి, కానీ వెనుక తిరగకూడదు. ముందుకు వెళుతూ ఎన్ని కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాం, ఎంతమందిని విశ్వాస జీవితానికి మనం నడిపిస్తున్నాము అనేది మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈ చివరి దినాలలో జీవిస్తున్న మనము మన యొక్క విశ్వాసము స్థిరంగా ఉండులాగన అయిపోయింది. ఇంకా చివరి చివరి గడియల్లో, చివరి దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆయనలో మనము ఎంతో విశ్వాసంగా మోకరించి, దేవా నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నువ్వు నాకు సహాయం చేయని మనం ప్రార్థించాలి. కాబట్టి మనం ఇక్కడ ఒక్క వాక్యాన్ని చదువుకున్నట్టయితే, నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. చివరి దినాలలో కూడా మనము ప్రతి మోకాలు ఆయన యందు వంగాలి అంట, ప్రతి నాలుకయు దేవుని స్తుతించాలి ప్రభువు చెప్పుచున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. ప్రతి మనిషి, క్రైస్తవులమైన ప్రతి మనుషులం, మన సువార్త ఇంత దూరం, బైబిల్స్ విరివిగా ఉన్నాయి, ప్రార్థన చేసుకుంటకు మంచి సమయం ఉంది, చదువుకున్నటకు మంచి అవకాశం ఉంది, సమయం లేదనుకుంటున్నాం. ఉదయకాలంలో ప్రార్థించుకుంటకు నిజంగానే జూమ్ కుటుంబంలో పాల్గొంటకు నిజంగానే ఎంతో మంది రారు, వాక్యం చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు పాల్గొనట్లేదు. ఎంతో మంది ఉదయకాలంలో లేయట్లేదు. 5 గంటలకు లేచి ప్రతిరోజు ప్రతి ఉదయం 1 గంట సేపు ప్రార్థించుకుంటా కూడా సమయం సరిపోదు. దినమంతా నేను ప్రయాస పడేసి వచ్చినాను,
అక్కడక్కడ సేవ చేసి వచ్చినాను. ఉదయం లేవలేను నేను అంటున్నాడు. ఆ యొక్క సేవ చేయుటకు నీవు ఉదయం లేవుటకు దేవుడు నీకు సహాయపడుతున్నాడు. కానీ దేవుని కోసమే నేను లెయ్యలేను అని చెప్తాం. దేవుని కోసం నేను పాడలేను ఈరోజు అని చెప్తాం. కానీ దేవుడు నీకు మంచి నోరు, మంచి స్వరాన్ని, మంచి వాక్యం చెప్పుటకు, ఉం, బోధించుటకు ఇచ్చిండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరములు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క వరాలను మనం వాడుకోవాలి అనేది మనకు బైబిల్ ద్వారా హెచ్చరింపబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క తిమోతి ఆ, మనం చూసుకున్నట్లయితే తను విశ్వసించిన దేవుని పట్ల, తను అపోస్తలుడైన పౌలు ఏ విధంగా శ్రమ పడిండు, ఆయన వెంట ఉంటూ చూస్తూ ఏ విధంగా చెప్తున్నాడు, ఆ యొక్క సంఘాలలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బోధించాలి, వారిని ఏ విధంగా స్థిరంగా ఉండేటట్టుగా చెయ్యాలి అన్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుందాము. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి ఆ మొదటి తిమోతి మొదటి అధ్యాయము 5వ వచనం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే నేను 3వ వచనం చదువుతున్నాను. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు విభిన్నమైన బోధ చేయవద్దనియో, కల్పనా కథల నిమిత్తము లేమి, వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే బంధములు కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియో కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించి నా ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఎఫెసులో వెళ్ళమంటున్నాడు. ఎఫెసులో ఉన్నవారిని స్థిరపరచమంటున్నాడు విశ్వాసంలో. కాబట్టి ఇక్కడ ఉపదేశానుసారమే సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. కాబట్టి నిజంగానే ధర్మశాస్త్రానుసారంగా బోధిస్తున్నాము, ధర్మశాస్త్రంలో ఉన్నది మనం చెప్తున్నాము అనేది మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్యే అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నిశ్చయమైన మనసు కలిగి మనం ఇక్కడ ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం బోధిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధకులను, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగములకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రయాణికులకును, హితబోధకును విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వారికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదాము. కాబట్టి ఇంతమంది మన మధ్యలో ఉంటున్నారు, ఇన్ని విధాలుగా మన మధ్యలో కలుస్తూ ఉన్నారు, ఇన్ని విధములమైన వ్యక్తులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మన మధ్యలో, మన పక్కలో, మన గ్రామాలలో మనం ప్రతి ఒక్కరిని ఇన్ని విధాలుగా ఉన్న వారిని వీరందరికీ మనం సువార్త ప్రకటించాలి. ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదాం. కాబట్టి ఇవన్నీ వాళ్ళకు మనం చెప్పాలి అనేది ఇక్కడ మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతమంది వ్యక్తుల మధ్యలో మనం వెళ్తున్నామా? పాపిష్టుల దగ్గరికి, పనికి మాలిన వారు, దుష్టులు, విరోధులు, ఎంతో భయంకరమైన జీవితాలలో జీవిస్తున్న వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అట్టి వారిని దేవుడు వాడుకుంటారు, అట్టి వారినే బలంగా వాడుకుంటాడు అనేది కూడా తన యొక్క విశ్వాసం. కాబట్టి మనము వారి మధ్యలో ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే 2వ అధ్యాయంలో కూడా మనం కొంచెం ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనము సంపూర్ణ భక్తియు మానవత్వమును కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను.
వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. సరైన నాయకత్వం చేస్తున్నారా? రాజుల కొరకును, అధికారుల కొరకును, వీరందరి కొరకు ప్రార్థించాలి. కాబట్టి ఏ సంఘంలో ఏ వ్యక్తులు ఏ విధంగా ఉంటారా అనేది తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొంచెం మనం చూసుకున్నట్లయితే సంఘ పెద్దల గురించి కూడా, మరియు స్త్రీల గురించి కూడా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విధంగా, సంఘంలో ఉన్న స్త్రీలు ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఉన్న సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి, చివరి దినాలలో చివరి గడియల్లో ఏ విధంగా వీరు విశ్వాసంలో ఉండాలి అనేది వారికి బోధించాలి అన్నట్టుగా ఈయన తిమోతికి లేఖ రాస్తూ చెప్తూ ఉంటాం. నీవు ఆ సంఘాలకు వెళ్ళు, అక్కడ ఈ విధంగా బోధించు తిమోతి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ తిమోతి పట్ల నమ్మకం ఏ విధంగా పెట్టుకొని ఉన్నాడు అపోస్తులైన పౌలు, ఏ విధంగా నీవు హెచ్చరించాలి, క్రీస్తులో వారిని నడిపించాలి, క్రీస్తులోనే వారు ఉండేటట్టుగా నీవు చూడాలి అన్నట్టుగా మరీ మరీ ఆయనకు హెచ్చరిస్తూ బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఈ విధమైన బోధ చెయ్యాలి నీవు అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఇంకొక వచనం మనం చదివితే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను అపవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏ విధమైన ఇన్ని ఇన్ని చెప్పినను మాటల్లోనూ ఉంట, ప్రవర్తనలోనూ ఉంట, ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నిజంగానే క్రైస్తవులమైన మనము వీటన్నిటిలో ఉంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. వీటన్నిటిలో ఉంటున్నానా దేవా? నా మాటల్లో ఏ విధంగా ఉన్నాను, నా ప్రవర్తనలో ఏ విధంగా ఉన్నాను? కాబట్టి నువ్వు వీటి నుంచి తొలగిపోవద్దు. వాళ్ళు ఏమైనా తృణీకరించినప్పటికీ నీ యవనమును బట్టి, అందుకే మన యవన బిడ్డలు ఉన్నారు, వారిని సేవలో పంపించినప్పుడు వారు ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అంటున్నారు, నేను వెళ్ళను సేవకు అనేది కాదు. నీ చేతనైన మట్టుకు నీవెన్ని ఆత్మలను రక్షిస్తున్నావు, నువ్వు వెళ్ళు, యవన కాలంలోనే నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు అని మన పిల్లలకు మనం బోధించాలి, చెప్పాలి. మన కుటుంబంలో నుంచి మన పిల్లలు బోధించేవారుగాను ప్రకటించేవారుగాను మనం తయారు చేసినప్పుడు, ఇది స్త్రీ బాధ్యత. తిమోతికి తన యొక్క తల్లి, తన యొక్క అవ్వ ఏ విధంగా ప్రయాసపడినారు, ఏ విధంగా తనను దేవుని మార్గంలోనికి చిన్నగా ఉన్నప్పటి నుంచే తనను దేవుని మార్గంలో నడిపించి తిమోతి ఎంట అపోస్తలుడైన పౌలు ఎంట పంపించినారు. అవును, అపోస్తలుడైన పౌలు హింసలు పొందుతున్నాడు, నిందలు పడుతున్నాడు. ఆయన ఎంట మా కుమారుని, నా మన్మని ఏ విధంగా పంపాలని ఆ యొక్క తల్లి గాని ఆ యొక్క అమ్మమ్మ గాని నిర్ణయించుకోలేదు. ఆయనంట పంపాలి, సేవ కోసమే తను కష్టపడాలి, సేవలో నిందలు అవమానాలు అన్ని భరించాలి అని ఆయన శ్రమలను ఆయన నిందలను చూసి కూడా ఆయన ఎంట వీరికున్న విశ్వాసాన్ని బట్టి, యూదులు కాబట్టి, యూదురాలైన ఆ తిమోతి తల్లి కాబట్టి తనను ఒక మార్గంలో నడిస్తే నా కుమారుడు బాగుంటాడు అని తిమోతిని ఏర్పరిచి సిద్ధపరిచి ఆయనకు బోధించినారు. చిన్న వయసులోనే తన సేవకు సమర్పించుకునేలాగానే వీరు చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను నింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. నిజంగానే ఈ విధంగా మనం బోధించాలి మన పిల్లలకు కానీ, మనము కానీ మన ప్రవర్తనలో మన ప్రేమలోనే, ప్రేమ ఒక్కటే చూపాలి అని అనట్లేదు, మాటలోనే అనేది కాదు, ప్రవర్తనలో కూడా ఏ విధంగా ఉన్నావు నువ్వు, బోధించడం అనేది ఒకటే కాదు అనేది. నేను వచ్చి వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. ఇన్ని విధాలుగా చెప్తున్నాడు చూడండి. మనం నిజంగా ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా బోధించాలి. చెప్పడం మట్టుకే కాదు, ఇవన్నీ పాటించాలి మనం. ఈ విధంగా ఉన్నామా? నేను బోధిస్తున్నానే, నేను బోధ చేస్తున్నప్పుడు ఇవన్నీ నాలో ఉన్నాయా? ఇన్ని ప్రవర్తనలు నాలో ఉన్నాయా అని నేను పరీక్షించుకోవాలి. కాబట్టి వాటికి తగ్గట్టుగా నేను ఉంటున్నాను, వాటికి తగ్గట్టుగా జీవిస్తున్నాను. చదువుటయందే గాని, హెచ్చరించుటయందే గాని, బోధించుటయందే గాని జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు చూడండి. జాగ్రత్తగా ఉండాలి. ఏ బోధ చేస్తున్నాం మనం? ఏ విధంగా హెచ్చరిస్తున్నాం? మనం హెచ్చరిస్తూ మనం ఇంకో త్రోవలో వెళ్తున్నామా? మనం చదువుతూ ఇంకోటి చదువుతూ ఉన్నాము. మన నడవడిక ఎలా ఉంది? మన ప్రేమ ఏ విధంగా ఉంది సంఘం పట్ల అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచనంలో నీకు అనుగ్రహింపబడిన నీలో వరము
వరమును అలక్ష్యమును చేయకము. నీలోని ఉన్న వరాలను అలక్ష్యం చేయొద్దు అంటున్నాడు. మనలో ఏ వరం ఉంది, దేవుని కోసమే వాడాలి. నీలో ఏ వరం ఉంటే అది దేవుని కోసం వాడు. వ్యర్థమైన వాటి కోసం మన వరాలను వాడకూడదు. దేవా, నిజంగానే 10 మందిలో నేను తిరుగుతున్నాను కాబట్టి 10 మందిలో ఉంటున్నాను. సంఘము, ఒక గ్రామము, ఒక ఊరు నాకు నియమింపబడి ఉంది. ప్రభా, వీటన్నిటి నాలో ఉన్నాయా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని సేవలో ఉంటున్నాము అనంటే, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాము అంటే, ఇవి ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉండాలి. ఇవి ప్రతిరోజు మనం ధ్యానిస్తూ ఉండాలి. ఇవి మన మనసులో ఉండాలి. ప్రతిరోజు మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నా నా దేవాన్ని అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. బోధించుట యందును, హెచ్చరించుట యందును, చదువుట యందును. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 11-15 వరకు మనకు ఇది హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటి యందు మనం ఉన్నామా అనేది పరీక్ష చేసుకొని, దేవా, ఈ రోజు నా ఊరిలో, నా గ్రామంలో, నా సంఘంలో ఎంతమంది బలంగా విశ్వాసంలో ఉన్నారు? వారు ప్రార్థన చేస్తున్నారేమో, కొంత అయితే మరి వేరే మార్గంలో వెళ్తున్నారేమో, బైబిల్ చదువుతున్నారేమో, మంచి వరములు కలిగిన వారు ఉన్నారేమో సంఘంలో, కానీ దేవుని మార్గంలో నడవలేకపోతే వేస్ట్. కాబట్టి దేవుని మార్గంలో ఇవన్నీ కలిగి వాళ్ళు ఉండాలి అని మనం కూడా ఒక అపోస్తులైన పౌలు లాగా ఒక తిమోతిని ఏ విధంగా నడిపించినాడో ఆ విధంగా మనం కూడా ఉండాలి. మనం కూడా మన వారిని, మన కుటుంబాన్ని, ఒకవేళ మన వ్యక్తిగతంగా అయితే మన కుటుంబంలో నడిపించాలి. ఒకవేళ సంఘంలో అయితే సేవకునిగా నీవు నడిపించాలి. ఒక స్త్రీగా అయితే స్త్రీల మధ్యలో మన బిడ్డలకు ఏ విధంగా బోధించాలి అనేది మనం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.